అనుకోండి మాట్లాడు సాయంత్రం మళ్ళీ గురువు గారు ఏమంటే మీరు చెప్పింది తప్ప అదేమిటయ్యా అన్నాడు. అంటే ఏమంటే ఉన్నది బ్రహ్మం అన్నారు, నేను అలా ఆ దృష్టితోనే వెళ్ళాను, నేను ఎదురొచ్చింది మీ దృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే అన్నారు కదా, మిగిలిన అన్యం లేనే లేదన్నారు కదా, మరి ఆ ఏను కూడా ఆ బ్రహ్మాకార వృత్తే ఉండాలి కదా, మరి దానికి అది లేదుగా, అది లేనప్పుడు అది బ్రహ్మం ఎట్లా అవుతుంది? ఆయన ఏమన్నా నీకుందిగా, దానికి లేదు తెలివి నీకు ఇచ్చాడుగా పరమాత్మ, మరి అటువంటిప్పుడు నువ్వెలా చూడాలి? వ్యవహారంతో చూస్తున్నావా, ఉనికి నుంచి చూస్తున్నావా? దాని స్థానంలో ఇది పెట్టినా ప్రమాదమే, దీని స్థానంలో అది పెట్టినా ప్రమాదమే, అంతేనా కదా? నీళ్ళలో మునిగి అంతా బ్రహ్మమే అని అన్నాం అనుకో, అక్కడతో సరి కాదా? ఉనికిగా వస్తు నిశ్చయంగా అది బ్రహ్మం, వ్యవహారవశాత్తు భేదం. అయితే మనకి ఆ వ్యవహారంలో కూడా మరింత స్వార్థం, మరింత సమస్యలు, మరింత ఘర్షణ వచ్చినాయి. అప్పుడేమైంది? కర్మభ్రష్టత్వం. మానవ జీవితం ఇలా కూడా ఉంటుంది, స్వార్థము, సమస్యలు, ఘర్షణలతో లేదా ముందుగా కనబడుతుందిగా బయట ప్రపంచం అంతా. మన జీవితం కూడా కనబడుతూనే ఉంది. అక్కవాడితో పోటీ పడడం, ఎదుటివాడితో పోటీ పడడం, లేని పోటీని సృష్టించుకోవడం. నిజంగా పోటీ ఉంది, అసలు ఎవరు పోటీ ఉందమ్మా? లేదు కదమ్మా. కానీ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనేటటువంటి వలలో చిక్కుకుని మనం ఈ సమస్యలన్నీ కొని తెచ్చుకుని ఏమంటున్నాం? బహనా జీవితం విసుగు వచ్చేస్తుంది, వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. ఈ పని కాకుండా ఆ పని చేసి ఉంటే ఎంత అభివృద్ధి చెందేవాడు, ఆ దేశం కాకుండా ఈ దేశం వెళ్ళుంటే ఎంత బాగుపడేవాడు, ఈ అమ్మా నాన్నలకు పుట్టకుండా వేరే వాళ్ళకి పుట్టుంటే ఎంత బాగుండేవాడు, ఈ వీడిని కాకుండా ఇంకొకరిని చేసుకుని ఉంటే ఇంకెంత బాగుండేవాడు, ఈయన్ని కాకుండా ఇంకోటి చేసుకుని ఉంటే ఎంత బాగుంది, ఈ ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు కొని ఉంటే ఎంత బాగుండేది, ఈ దేవుడు కాకుండా ఆ దేవుడిని పెట్టుకుని ఉంటే ఇంకెంత బాగుండేది. ఇదంతా ఏంటి? స్వార్థం, సమస్యలు, ఘర్షణ. ఈ మూటిలో చిక్కుకున్నవాడి ఆలోచన ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు వాడు కర్మభ్రష్టత్వం చెందుతాడా చెందడా? చెందుతాడు. ఏ పని సరిగా చేయకుండా, ప్రయత్నం సరిగా చేయకుండా ఫలితం సరిగా రాలేదని కారణం ఇతరుల మీద తోసేస్తున్నాడు. అన్య కారణం. నీ సమస్యకి, నీ భ్రష్టత్వానికి కారణం ఎవరయ్యా అంటే మా అమ్మ నాన్న, లేదంటే నాకు పాఠం చెప్పినవాడు, లేదంటే నా పక్కింటోడు, లేదంటే మా బాస్, లేదంటే మా ఆవిడ, లేదంటే మా ఆయన, లేదంటే నా పిల్లలు, లేదంటే మా ఇల్లు, లేదంటే గ్రహాలు. ఇలా ఉంటారు. ఆ గ్రహాలు అలా ఉన్నాయి. అంటే ఎప్పుడు దేని మీద తోసేసాడు? అన్య కారణం. కాబట్టి వీడికి అజ్ఞానమైనా కదా, వీడికి బ్రహ్మాకార వృత్తి నేర్పగలుగుతామా? అసాధ్యం. ఎందుకని? బాగా కూరుకుపోయాడు, అంతేనా? నీళ్ళలో ఉన్నవాడిని లాగొచ్చమ్మా, ఊబిలో పడిపోయిన వాడిని ఎట్లా లాగుతావు? నిన్ను కూడా వాడే లాక్కుపోతాడు. అందుకని కర్మభ్రష్టత్వం దాకా వెళ్ళిన వాడి జోలికి వెళ్ళి జ్ఞానాన్ని బోధించకూడదు. మనం ఏం చేస్తున్నప్పుడు వెళ్ళి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పాలి, వాడిని ఏదో ఉద్ధరించాలి అని అంటాం. అది అయ్యే పని అని అంటావు. చాలామంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు యూట్యూబ్లోను, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేస్తారు. మీరు ఇవన్నీ ధీరుభాయ్ అంబానీ గారికి వెళ్ళి చెప్పి ఆయనని సంస్కరించి ఆయన ఆస్తిని పేదవాళ్ళందరికీ పంచేటట్టుగా చేయగలరు. ఏం చేయాలో కూడా ఆయనే చెప్తాడు. ఎట్లా ఎప్పటికైనా అవుతుందంటావా? అదే అవుతుంది. అవన్నీ మీరు సామాన్యులకు చెప్తారేంటండి? ఇవన్నీ కూడా ఏదో కాస్త ప్రపంచంలో బిలియనీర్ ఎవడున్నాడో, టాప్ బిలియనీర్స్ 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పి కాస్త వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తిని పేదవాళ్ళకి పనిచేస్తే అసలు పేదరికమే ఉండదు కదా, అంతేనా కదా? మరి అప్పుడు ఇది కర్మస్థాయిలో కదా, కర్మస్థాయిలో జ్ఞానం వీలవుతుందా? కొద్దిగా ఉంటుంది, 5-10%. 90% యాక్షన్, అంతేనా కదా? యాక్షనే అక్కడంతా డూయింగ్. మరి అక్కడికి వెళ్ళి చెప్పకూడదు, అంతేనా కదా? అంటమన్ను పొయ్యి ముందు నిలబడి పొయ్యిలో ఉన్న అగ్ని బ్రహ్మమే, పొయ్యి మీద పెట్టిన పాలు బ్రహ్మమే, చేసేవాడు బ్రహ్మమే, చూసేవాడు బ్రహ్మమే అని ఊరగా సైలెంట్గా ఉన్నాం. అప్పుడేమవుతుంది? చాలా ప్రమాదం. కాబట్టి యాక్షన్ లెవెల్లో, కర్మస్థానంలో
చాలా జాగ్రత్తగా సాక్షిగా ఉండాలి, కానీ సాక్షిగా ఉండి వ్యవహరించాలి. అంతేగాని వ్యవహారంలో మునిగిపోతే స్వార్థం, స్వప్రయోజనం, సమస్యలు, ఘర్షణలు, కర్మభ్రష్టత్వం వస్తుంది. ఇది ఒక స్థాయి. రెండో లెవెల్, నెక్స్ట్ లెవెల్ ధర్మభ్రష్టత్వం. అదేమిటి అంటే ఈ ధర్మాన్ని ఆచరించాలా, ఆ ధర్మాన్ని ఆచరించాలా, ఈ మతం బెటరా, ఆ మతం బెటరా, ఈ సంప్రదాయం బెటరా, ఆ సంప్రదాయం బెటరా, ఈ సిద్ధాంతం బెటరా, ఆ సిద్ధాంతం బెటరా, ఈ శాస్త్రం కరెక్టా, ఆ శాస్త్రం కరెక్టా. పండితులు ఇద్దరు కూర్చున్నారు ఒక దగ్గర, ఏం చేస్తారు? ఇవే ఎంతసేపు కూడా. అప్పుడు ఏమైపోయింది? ఇట్లా గొడవే సరిపోతుంది. ఏదో ఒకటి ఆచరిస్తే అనుభవం వస్తుంది. అనుభవంతో తెలుసుకోవడం వేరు, వాదించుకుని తెచ్చుకోవడం వేరు. అప్పుడు వాదన వేదన కొరకే. ఎక్కడైనా జీవితంలో వాదించామమ్మా. చంద్రుడు తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? చంద్రుడు తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? నీ కనపడే వైపు తెల్లగా ఉన్నాడు, నీ కనపడని వైపు నల్లగా ఉన్నాడు. ఎందుకని అటువైపు పగలు కదా, మరి పగల్లో మరి చంద్రకాంతి ఉండదు కదా. అటువైపు చంద్రుడు కాంతిహీనం. రెండో వైపు మనం చీకట్లో ఉన్నాం కాబట్టి చంద్రుడు ప్రకాశవంతంగా కనబడుతున్నాడు. ఇప్పుడు నక్షత్రాలు లేవా? ఉన్నాయి, సూర్యకాంతిలో కనబడాలా, అంతేనా కాదా? అవి ప్రకాశహీనమా? కాదు. అంతకంటే పెద్ద ప్రకాశంలో చిన్న ప్రకాశం కనబడాలి. అవి ఇంతకంటే పెద్ద ప్రకాశం, కానీ దూరంగా ఉండటం వలన చిన్న ప్రకాశం అనిపిస్తుంది. కాబట్టి మనకు బ్రహ్మము కూడా ఎట్లా కనబడుతుంది? ఆ నక్షత్రాలలో కనబడుతుంది. వ్యవహారం ఎలా ఉంది? సూర్యప్రకాశం లేదు. ఈ సూర్యప్రకాశంలో ఆ బ్రహ్మ ప్రకాశం కనబడదు. అది నక్షత్రాల ప్రకాశం లేవన్నాం. కంటికి కనబడలేదు కాబట్టి లేవని. ఇంద్రియాల పరిధిలో బ్రహ్మము నిరూపించాలంటే వీలవుతుందా? శాస్త్ర పరిధి కూడా అంతే. అది ఎంత పరిమితమో ఆ శాస్త్రానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటి చూపెట్టలేదు. కాబట్టి దాని పరిమితిని గుర్తెరిగి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. ఎంతవరకు దాని ఉపయోగమో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అది వృధా అనకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాదన చేసేసి అది వేస్ట్ ఇది వేస్ట్ అని రెండింటికి చెడిపోతాడు, ఏది పాటించడు. అప్పుడేమైంది? సరే నిలువునామో అడనామో ఏదో ఒకటి పెట్టు. ఏదో ఒకటి పెడితే ఆ భక్తి భావన పనిచేస్తుంది. తెగ మీరు అది అంటారు, కాసేపు ఇది అంటారు, ఆ వాళ్ళంతా ఇది అంటారు, వీళ్ళ నేనేది కాదు నాస్తికుడు నేను అన్నాడు. అప్పుడేమైంది? వ్యక్తికి స్థానం లేకుండా అవ్వాలా? అప్పుడు మరి అహం బలపడిపోవాలా? ఎందుకు భక్తి ప్రభావం ఉండాలి, ధర్మ ప్రభావం ఉండాలి? అహాన్ని తగ్గించడానికి. కానీ ఎప్పుడైతే మన అహం బలపడిపోయిందో ఆచరణ వలన అప్పుడు ధర్మ భ్రష్టత్వం వస్తుంది. ఇవాళ ప్రపంచంలో అన్ని చోట్ల అయితే కర్మ భ్రష్టత్వం, లేకపోతే ధర్మ భ్రష్టత్వం. లాటరీ టికెట్ కొనటం కర్మ భ్రష్టత్వమా, ధర్మ భ్రష్టత్వం? రెండు. ఎందుకని 10 రూపాయలు లాటరీ టికెట్ కొట్టి 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నాడు. తప్పు కదా. కర్మభ్రష్టత్వం అంటే కష్టపడకుండానే ఆర్జన చేయాలనుకుంటున్నాడు. సరే వచ్చింది, ఏం చేస్తావు? సుఖంగా ఉంటాను. ఆ సుఖం నిలబడుతుందా? ఆ 10 కోట్లు ఎంతసేపట్లో అయిపోతాయి? విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు, వివేకం లేకుండా. అదే 10 రూపాయలు కష్టపడి సంపాదించాడు, ప్రతి రూపాయి జాగ్రత్తగా ఉంటాడు. రెంట్లో ఏది కరెక్ట్? అది కరెక్ట్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మా మనవాడికి కనీసం 10 కోట్లన్నా ఇవ్వాలండి అని ప్రతి తాత కృషి చేస్తున్నాడు, ప్రతి అమ్మమ్మ కృషి చేస్తాడు. ఇప్పుడు ఈ 10 కోట్లు పుచ్చుకున్న మనవాడు ఏమవుతాడు? 10 రూపాయలు దాకా ఖర్చు పెడతాడు. అప్పుడు బాధపడేది ఎవరు? వాడికేం బాధ లేదు. ఎందుకని? కష్టపడి సంపాదించిన వాడికి దుఃఖం వస్తుంది, కానీ తేలిగ్గా వచ్చిన వాడికి ఆ దుఃఖం ఉండదు, విలువ కూడా తెలియదు. మరి ఇప్పుడు వాడు కర్మభ్రష్టత్వం అవడం సమంజసమే కాదు, ధర్మభ్రష్టత్వం అవడం సమంజసమే కాదు. ఎందుకని? దాని విలువ తెలియదు కాబట్టి ఈ 2 విలువలు మానవుడికి తెలియాలా వద్దా? తెలియాలి. కాబట్టి వ్యవహారంలో ఈ 2 భ్రష్టత్వాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బహిర్ముఖంలో ఈ 2 ఉండకూడదు.
నేను జ్ఞానినండి, ఏం చేయక్కర్లేదు అంటారు చాలా. నేను ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇందాక చెప్పేశారుగా, అదంతా బ్రహ్మమని తేల్చేశారుగా, నేను కూడా ఒప్పేసుకున్నాను కదా, కాబట్టి నేనేం చేయక్కర్లేదు. కరెక్ట్. అప్పుడు భారతీయ తీర్థ మహాస్వామి అంటారు, సరే ఏం చేయక్కర్లేదు కదా, భోజనం మానేయి, నిద్ర మానేయి, గాలి తీసుకోవడం మానేయి, విసర్జించడం మానేయి, ఇవన్నీ మానేయి ముందు. అవన్నీ మానేసేలా కుదురుతుందండి? ఏం మానేశానన్నావు మరైతే? సదాచారం, సద్విచారం. అక్కడికి వచ్చేప్పటికి మాత్రం అభ్యాసం, కష్టపడాలి కదా మరి అక్కడ. కాబట్టి అది భ్రష్టత్వానికి దారి తీస్తుంది తప్ప అది ఉపయోగం లేదు. కాబట్టి మొట్టమొదటి మానవుడు ఎక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఉత్తమ కర్మను ఆచరించడం, ఉత్తమమైన ధర్మాన్ని ఆచరించడం, ఉత్తమమైన జీవనాన్ని జీవించడం. ముందు ఈ పరిణామం పూర్తవాలి. ప్రైమరీ డెవలప్మెంట్. బహిర్ముఖంలో సవ్యంగా లేవు, ఏ పాత్రలోనూ సవ్యంగా లేవు. అప్పుడేమై పాత్రోచిత ధర్మాన్ని సరిగా ఆచరించడం రాని వాడికి ఏ పాత్రలో లేని బ్రహ్మముగా ఉండడం వస్తుందా? అది ఎలా సాధ్యం? బిల్ కలెక్టర్గా పనిచేయడం చేతకాని వాడికి జిల్లా కలెక్టర్ పదవి ఇచ్చేవాడు, ఏమవుతుంది అప్పుడు? జిల్లా అంతా నష్టపోతుంది, అంతేనా? జిల్లా కలెక్టర్గా పనిచేయడం చేతకాని వాడికి ఏకంగా ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చేవాడు, అప్పుడు దేశం అంతా నష్టపోతుంది, అంతేనా కదా? కాబట్టి మరి చాలా ప్రమాదం కదా. నువ్వు బ్రహ్మమని చెప్పి నీకు బ్రహ్మాండాధిష్టానం ఇచ్చేసాం, బ్రహ్మాండమే రాసిచ్చేసాం, అప్పుడేమైపోతుంది? చాలా ప్రమాదం. రాక్షసులంతా అలాంటి పేజాగా ఇవే మంత్రాలు, ఇవే యజ్ఞాలు, ఇవే తపస్సులు చేశారు వాడు. కానీ ఆ స్థితి, ఆ సత్తా వచ్చేటప్పటికి వాడిలో ఉన్న స్వార్థం, వాడిలో ఉన్న ఆసురీ లక్షణం, దానివలన నవగ్రహాల 4 నా ఇంటి ముందు లైన్ కట్టండి అన్నాడు. ఇప్పుడు ఏమైపోతుంది? సృష్టి అతలాకుతలం, సృష్టి ధర్మం అంతా పైకి కింద. నేను చెప్పినప్పుడే సూర్యోదయం అవ్వాలి, అయిపోయింది. అలా అన్నవాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు. మా తెల్లారితే మా ఆయన చనిపోతాడు కాబట్టి సూర్యోదయం అవడానికి వీలేదండి ఒక ఆవిడ. లేదా కథ ఒకటి మనం దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాం. కానీ అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా. జ్ఞానం దృష్ట్యా అది ఒప్పుకోం, కానీ కర్మ దృష్ట్యా అబ్బో ఎంత శక్తి అవుతుంది, 100 బిలియన్ సంపాదించండి, చాలా గ్రేట్. గ్రేట్ వేరు, వైజ్ వేరు. షుడ్ బి వైజ్, నాట్ గ్రేట్, అంతేనా కదా? సో కాబట్టి ఎప్పుడు బహిర్ముఖంలో ఏమి ఉండకూడదు? కర్మభ్రష్టత్వం ఉండకూడదు, ధర్మభ్రష్టత్వం ఉండకూడదు. అన్నింటినీ ఆత్మజ్ఞానంతో ఆచరించాలి, స్వరూప జ్ఞానంతో ఆచరించాలి, తత్వజ్ఞానంతో ఆచరించాలి, బ్రహ్మజ్ఞానంతో ఆచరించాలి. ఆ దృష్టితో ఇది చెయ్యాలి. అంతేగాని ఇదే సత్యమని ఇందులో మునిగిపోకూడదు. ఇక్కడికి ఒక లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ సాధకుడు అయ్యావు, ఇది సామాన్యుడికి. నెక్స్ట్ సాధనలు, అంతర్ముఖ సాధనలు, జపమో తపమో ధ్యానమో సమాధో ఇలాంటివి ఏవో సాధనలు చేసావు. అవన్నీ దేనికనకు వస్తాయి? యోగం. ఈ సాధనలన్నీ అంతర్ముఖ సాధనలు దేంట్లోకి వస్తాయి? యోగం. ఇక్కడ కూడా భ్రష్టత వస్తుంది. ఎందుకని? అదేమీ చెయ్యని వాడిని చూస్తాడు. వాడికంటే నేను గ్రేట్ తెలుసా, లక్ష జపం చేశాను, ఏమనుకుంటున్నావు? ఏమైనప్పుడు అక్కడ జపంతో పాటు ఆహం చేయదు అని అసలు జపం చేయడమే మానేశావు. ప్రయోజనం అసలు యోగమే లేదు. కాబట్టి చెయ్యాలి, కానీ అహం ఉండకూడదు. ఇక్కడ కూడా అదే తగాదు. అక్కడ కూడా చెయ్యాలి, అహం ఉండకూడదు. ఈ సమస్య అంతర్ముఖంలో కూడా వస్తుంది, అంతేనా కదా? కాబట్టి ఎప్పుడైతే అహం వచ్చిందో సాధనలలో భ్రష్టుడైపోతాడు. ఎందుకని? ఆ జపం నీకు ఉపదేశం ఇచ్చిన గురువుది, సత్తా అయింది, వ్యవహారం నీది. అలా అంత చేయగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? గురువు ఇచ్చాడు, పరమాత్మ ఇచ్చాడు. అందరికీ గురువు ఒకడే, పరమాత్మే. మళ్ళీ మీ గురువు గారు వేరు, మా గురువు గారు వేరు, మీ ఆశ్రమం వేరు, మా ఆశ్రమం వేరు, మీ మఠం వేరు, మా మఠం వేరు. ఈ తగాదాలు అక్కడ పెట్టకూడదు. కానీ ఇప్పుడు అక్కడ దాకా కూడా వెళ్ళాము మనం. వెళ్ళాము లేదా? తప్పు కదా మరి. అన్ని చోట్ల అహం, భేద బుద్ధి. కాబట్టి అది విరమించాల. అప్పుడు యోగం. యోగం అంటే కలయిక. ఏమిటి కలయిక? నువ్వు జీవాత్మగా పరమాత్మగా. స్వరూప జ్ఞానంతో తెలుసుకుంటే పరమాత్మవి, తెలుసుకోకపోతే జీవాత్మవి. అంతే. ఆ తెలివి వచ్చింది,
ఆ స్థిత ప్రజ్ఞత్వం వచ్చింది. ఆ ప్రజ్ఞాస్థితిలో నిలబడగలిగావు. ప్రజ్ఞానం బ్రహ్మ. అంతటా ప్రజ్ఞనే దర్శించేవాడికి ప్రజ్ఞానం బ్రహ్మ. మళ్ళీ వాడికి ఎవరు ప్రత్యేకంగా చెవిలో వచ్చి మంత్రం చెప్పక్కర్లేదు. అంటే కొంతమందికి జన్మత ఈ తెలివి ఉండదు, వాడికి ఉపదేశం అవసరం లేదు. ఎందుకని ఆల్రెడీ పూర్వజన్మలోనే అది దాటేసాడు. ఎవరైతే ఈ యోగ పద్ధతిని దాటేస్తారో జన్మత జ్ఞానంతో మేల్కొన్నాడు, వాడికి ఏం అవసరం లేదు, ఇక ఉపదేశం అవసరం లేదు. మేలుకోకపోతే ఎవరెవరు చెప్పాలి, అంతేగా. తెలివి లేకపోతే ఎవరో ఒకరు తెలియజేయాలి. ఆ తెలియజేసేవాడే గురువు, అంతే. నేను ఎందులో ప్రవేశపెట్టేటప్పుడు కర్మ వివరం చెప్పాడు, ధర్మం వివరం కూడా చెప్పాడు, యోగంలో ప్రవేశపెట్టాడు, అంతర్ముఖంలోకి ప్రవేశపెట్టాడు. ఇది గురువు చేసే పని. అక్కడ నువ్వు ఏదో చేస్తావు, ఆయన చెప్పినట్టు జపమో తపమో ధ్యానమో ఏదో యజ్ఞమో యాగమో హోమమో అంతరంలో, బహిర్ముఖంలో లోపల చేయడం. అప్పుడేమయ్యావు? ఇప్పుడు పరమాత్మతో ఏకత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేసి, అంతరంలో ఉన్నవాడు కూడా అంతరాత్మ, అంతర్యామి. ఆయన ఎవరు? పరమాత్మే. నీ హృదయంలో ఉన్నవాడు పరమాత్మే, కానీ అంతరాత్మగా పిలువబడుతున్నాడు. ఎందుకని? నేననే పరిమితి లోపల చూస్తున్నాం, అంతేగాని అవతలకి దాటలేదు. కనుక తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ యోగాన్ని ఆచరిస్తున్నాడు, ఈ సాధనాలను ఆచరిస్తున్నాడు. తనను తాను తెలుసుకున్నాడు, యోగం సిద్ధించింది. యోగం సిద్ధించడం అనేక రకాలుగా వస్తుంది. ఎందుకని? ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ యోగంలో ఉంటాయి. ఆ శక్తులన్నీ నువ్వు తెలుసుకుంటూ వెళతావు. తెలుసుకుంటూ వెళ్ళాలా? ఆ శక్తిని పొంది ఆ శక్తితో వ్యవహరించాలా అనే ప్రశ్న. అలా ఉండేవాళ్ళు కనబడతారు, ఇలా ఉండేవాళ్ళు కనబడతారు. అలా ఉన్నవాడు ఏమైపోతాడు? ఏ శక్తి దగ్గర ఆగి వ్యవహరిస్తున్నాడో అక్కడికే ఆగిపోతాడు, అంతే కదా. ఇచ్ఛాశక్తి అంటారు. మరి ఫుట్బాల్ నేను బాగా ఆడాలి, ఇచ్ఛాశక్తి బహిర్ముఖంలో. నేను రోజంతా యోగా ప్రాణాయామం నిలబెట్టుకోవాలి, అది కూడా ఇచ్ఛాశక్తి. నేను లేవకుండా చదవాలి, నేను లేవకుండా ధ్యానం చేయాలి, నేను లేవకుండా నిద్రపోవాలి, బహిర్ముఖం. కానీ నిద్ర అంతర్ముఖం, బహిర్ముఖత రాదు. నేను లేవకుండా సమాజనిష్టంలో సేమ్. కానీ అక్కడ అందులోనూ నేనుంది, ఇందులోనూ నేనుంది. అని నేను బలపడిపోతున్నాడు అక్కడ. అందువల్ల యోగ భ్రష్టత్వం. ఎవరికైతే సాధనల వలన నేను బలపడింది వాడికి యోగ భ్రష్టత్వం. ఇలా 3 రకాల సమస్యలు అన్నమాట. ఈ 3 మనం వివేకంతో అధిగమించాలి, సమయస్ఫూర్తితో అధిగమించాలి. ఎక్కడ ఏం చెయ్యాలో అక్కడ అలా ఉండాలి, అంతేగాని ఎక్కడ నేను అనకూడదో అక్కడ నేను అన్నావు, ఎక్కడ భ్రాంతి ఉండకూడదో అక్కడ భ్రాంతిని పెట్టావు, ఎక్కడైతే భ్రమ చెందకూడదో అక్కడ భ్రమ చెంది. ఒక సినిమా ఉందమ్మా, సత్యమా భ్రమ. ఎందుకని? వాడి పాట వాడిది కాదు, వాడి మాట వాడిది కాదు, వాడి ఆట వాడిది కాదు, వాడి ఫైట్ వాడిది కాదు, అవునా? కానీ అన్ని హీరోయిన్లు చేసినట్టు కనుకుంటాం. ఒక్కసారి అది తీసే దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్రపంచంలో ఎన్నో వేల కోట్లు సంపాదించిన బాహుబలి ఉందా లేదా? మేకింగ్ ఆఫ్ బాహుబలి అని చూడు. ఇప్పుడు సినిమాలో ఈ కొండ మీద ఆ కొండ మీద దూకుతాడు వాడు. మేకింగ్ ఆఫ్ బాహుబలిలో చూస్తే ఈ స్టూల్ మీద ఆ స్టూల్ మీద దూకుతాడు వాడు, అంతే. స్టూడియోలో ఈ స్టూల్ మీద ఆ స్టూల్ మీదకి దూకితే హీరో గారు చిన్నపిల్లడు దూకినట్టు దూకితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా మార్చేసి మాయాలా అంటారన్నమాట. మాయా అనే సాఫ్ట్వేర్ వాడి, అంతేగా మీరు చెప్పేది అదే, ఆ మాయా సాఫ్ట్వేర్ వాడి అంతా మార్చేసాడు. తెర మీద చూసేటప్పటికి ఏం కనబడుతుంది? ఒక చిన్న ఓడ పట్టుకుని ఆ కొండ నుంచి ఈ కొండ మీదకి వచ్చేసాడు. ఎందుకని ఈ కొండ మీద హీరోయిన్ ఉంది. ఇప్పుడు నిజ జీవితంలో ఎవడన్నా ఇలా ట్రై చేసేయడానికి ఏమైపోతాడు వాడు? జీవితం అయిపోతుంది అంతే సార్. కానీ చిన్నపిల్లలకి తెలియక ఏమనుకున్నారు, ఏం దూకాడు తెలుసా ప్రభాస్, అబ్బా మావాడండి హీరో అంటే. ఏమై భ్రాంతి భ్రమ
సత్యం కాదు అది. అలాగే నీ జీవితం కూడా సినిమాని కాదా? అంతే. ఏమని అడిగావు, మా నన్ను ఎట్లా పెంచావు అని, ఎందుకు అంత డౌట్ వచ్చింది నీకు అని. మా ఆయన అడుగుతున్నాడు, మేమ నేను ఎట్లా పెంచింది అని. నేను అడిగి చెప్తాలే అన్నాను, అందుకని అడుగుతున్నాను అన్నావు. అంతేనా? అందరు పిల్లల్ని ఎట్లా పెంచారో మేము కూడా అట్లాగే పెంచామమ్మా, ప్రత్యేకం ఏముంది అంటుంది మీ అమ్మ. అంతేనా? లేదు లేదు నువ్వు నన్ను సరిగా పెంచలేదట. మా ఆయన రోజు అదే తిడుతూ ఉంటాడు, మీ అమ్మ నాన్న నేను సరిగా పెంచలేదు అని. ఏ చెప్పాలో తెలియటం లేదు నాకు ఆయన గొడవ, రోజు గొడవ ఇది. ఆయన ఒక అమ్మాయి పాపం కొత్త కోడలు, పెళ్ళైన మందల్లో ఇదేగా గొడవ. ఎందుకని మ్యాచ్ అవ్వలేదు, ఐడియాలజీ మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడో ఈవిడికి తెలియడం లేదు, ఈవిడేం చెబుతుందో ఆయనకి తెలియడం లేదు. మిస్కమ్యూనికేషన్, నాట్ ట్యూన్డ్ ప్రాపర్లీ. ఏమైందమ్మా ఇంతకి అని వాళ్ళ అమ్మాయి. ఏం లేదమ్మా, ఉప్మా చేస్తాను, ఆయనకి పెసరట్టు కావాలంటాడు. అంతే కదా, ఏం రెండు ఒకటేగా. ఫైనల్లీ రిజల్ట్ డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఇష్టం ప్రియం అప్రియం అంతే. నా ఇష్టం తెలుసుకుని నువ్వు ఉండాలంటున్నాడు భర్త. ఈవిడేమంటుంది, నాకేం చేస్తావో దాన్ని నువ్వు ఇష్టపడమంటావు. చూడు, మానవ జీవితంలో ఇదో పెద్ద సమస్య ఇది, అంతేనా కదా? కానీ మరి ఎట్లా? సమస్య పెంపకంలో లేదు, అంతే కదా, వివేకంలో. అంతేనా? వివేకం పెంపకంలో వస్తుందా రాదా? వస్తుంది, కానీ ఒక సర్టన్ లెవెల్ వరకే. అర్థం చేసుకోవడం అనే దాన్ని చెప్పడం వరకే పెంపకం పైన. అర్థం చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం పెంపకంలో ఉండదు, జీవితంలో ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? పెంపకంలో లేదు, ఇంప్లిమెంటేషన్లో ఉంది. అంతేనా కదా? సో మరి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో వస్తే కర్మభ్రష్టత్వం ఉండకూడదు, ధర్మభ్రష్టత్వం ఉండకూడదు, యోగ భ్రష్టత్వం. ఒకడికి అంతర్ముఖమే ప్రధానం అనిపిస్తుంది, భార్యకో భర్తకో. ఇంకొకటికి బహిర్ముఖమే ప్రధానం అనిపిస్తుంది. ఇప్పుడైనా అదే గొడవ. ఎందుకని? వీడి లక్ష్యం ఏమో జ్ఞానం, ముక్తి, మోక్షం. వాడి లక్ష్యం పెద్ద ఇల్లు కట్టాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద డబ్బులు సంపాదించాలి, పెద్దవాడిని అనిపించుకోవాలి సమాజం. అంతా పెద్దరికం. దాంతో పెద్దరికం వస్తుంది అనుకుంటున్నాడు. వీడేమంటున్నాడు, అది పెద్ద కాదు గద్ద. ఎందుకని? అని తనుగుపోతుంటాం. ఇంకోటి దగ్గర తనుగుపోవాలి మనం, అంతేగా. వాడు ఆపర్చునిటీ నువ్వు తనుగుపోవాలి. అదే వాడు ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం మీద వాడు లేడర్ అనుకున్నాడా? వాడు లేడర్ మనం ఎట్టా కొట్టేయాలి. ఓ ప్రజెంటేషన్ ఇస్తారు, వాడికి వచ్చే ఆన్సైట్ని వీడు కొట్టేస్తాడు. అదే ధర్మమేనా? కానీ మరి మనం తెలివితేట తెలుసా, డేటా, ఇన్ఫర్మేషన్ నా గుప్పెట్లో ఉన్నాయి. ఈ రెండు మాటలతో ఆ ఇండస్ట్రీ నడుస్తుంది. యూ వోంట్ షేర్. జ్ఞానం పంచకపోతే జ్ఞాన భ్రష్టత్వం. జ్ఞానం అన్నది దేనికోసం? పంచటం కోసమే. నిజంగా సూర్యుడే గనక మనకి జ్ఞానాన్ని ఇవ్వకపోయి ఉంటే ఎలా మనం అందరం జ్ఞానం నేర్చుకున్నాడు? అందుకని తొలి గురువు ఎవరు? సూర్యుడు. గురు పరంపరలో మొదటివాడు ఏమంటాడు? సూర్యుడే. ఆ ప్రజాపతులందరికీ పరిపాలన ఎలా చేయాలి, సృష్టి ఎలా చేయాలని చెప్పిన వాడు సూర్యుడు. మరి ఆయనే చెప్పకపోతే? నీకు చిన్నప్పుడు పాఠం చెప్పిన వాళ్ళు కూడా మాస్టర్లు అలాగే అనుకున్నారు, నీకు చదివేటొస్తుంది. కానీ పెద్ద అయినాక నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఏం చేస్తున్నావు? మైజర్ అయిపోయావు. దాచుకోవడం నేర్చుకున్నావు. దాచుకుంటే దోచుకుంటావు, అవునా కదా? దోచుకోకపోతే ఎట దాచుకుంటావు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైతే మేధావులని పిలువబడుతున్నారో వాళ్ళందరూ ఏమయ్యారు? జ్ఞాన భ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకని? నో షేరింగ్. చెప్పకూడదండి, అన్ని రహస్యం. రహస్యం అంతా రహస్యమే. When you don't share, when you don't make them enlightened, how the next generation will come? ఆ వాడంతటి వాడు తెలుసుకోవాలండి. మేము చదువుకుని పుస్తకాలు చదువుకుని తెలుసుకోలేదా? అదిగో ఆ 10 పుస్తకాలు చదివితే, ఆ రీసెర్చ్ బుక్స్ చదివితే మేము తెలుసుకున్నాం.
మేము 50 ఏళ్ళు కష్టపడి తెలుసుకున్న దాన్ని వాడికి 5 నిమిషాల్లో చెప్పేస్తామా? ఏమైంది ఇప్పుడు అక్కడ? జ్ఞానంలో అహం వచ్చింది. ఇప్పుడు నేను సంపాదించాను కష్టపడి జ్ఞానం, నేను సంపాదించాను కష్టపడి, నేను బలపడేప్పటికి ఎవడికెప్పటికి ఇది నా ఆస్తి. భౌతికంలో ఎట్లా అనుకుంటున్నాడు, లోపల కూడా దాన్ని ఏ ప్రయోజనం? అవునా కాదు? మరప్పుడు మానవ జీవితంలో 4 భ్రష్టత్వాలు కనబడ్డాలి. కర్మభ్రష్టత్వం, ధర్మభ్రష్టత్వం బహిర్ముఖంలో, యోగ భ్రష్టత్వం, జ్ఞాన భ్రష్టత్వం అంతా. నేను కష్టపడి 6 శాస్త్రాలు ఎంతకాలం చదివాను? ఋషికేశులో 40 ఏళ్ళు ఉండి సంపాదించాను. మీరేదో ఊరికే ఓ శాలువా కప్పేసి ఓ దండ వేసేసి అన్నీ చెప్పేమంటే చెప్పేస్తామేంటి రహస్యాలని అటు చెప్పకూడదు. కరెక్ట్. అంటే శాస్త్రమైన శస్త్రమైన ఎవరి చేతిలో ఉండాలి? అర్హత కలిగిన వాడి చేతిలో ఉండాలి. లేకపోతే లోకానికి బ్రహ్మాలు. అంతేనా కదా? ఆటం బాంబు కనబడడం తప్పు కాదు, అది ఎవరి చేతిలో ఉండకూడదు? బ్రహ్మాస్త్రం కనిపెట్టడం తప్పు కాదు, కానీ ఎవరి చేతిలో ఉండకూడదు? అశ్వత్థామ లాంటి వాడి చేతిలో ఉండకూడదు, అర్జునుడు లాంటి వాడి చేతిలో ఉండాలి, బాణాసురుడి చేతిలో ఉండకూడదు, ఈశ్వరుడి చేతిలో ఉండాలి. రాక్షసుల చేతిలో ఉంటే లోక వినాశనం. అదే లోక కళ్యాణం చేసేవాడి చేతిలో అటామిక్ సైన్స్ ఉంది, అప్పుడు లోక కళ్యాణమే. నన్ను నష్టమేమో అటామిక్ సైన్స్ తప్పు కాదు, యాటమ్ బాంబు తప్పు. అణు విద్యుత్ సంపాదించడం తప్పు కాదు, కానీ అది కూడా యాటమ్ బాంబు లాంటిదే. ఎవ్రీ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఆటమ్ బాంబ్స్. అది పేలితే తెలుస్తుంది. చివరి దశకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎక్స్ప్లోడ్ అవుతుంది. అది దాని లక్షణం. అది ఎందుకని? సూర్యుడిలో జరిగేది అదే కదా, నథింగ్ బట్ ఎక్స్ప్లోజన్. హైడ్రోజన్ హీలియంగా మారుతున్నాయి అక్కడ, మనమే చెప్పాక. న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. అదేగా అణు రియాక్టర్లో కూడా సేమ్. దగ్గరలోనే మనకు అణు రియాక్టర్ కావాలంటే చూసి రావచ్చున్నాం. ఇల్లు కొనేటప్పుడు అణు విద్యుత్ కేంద్రం పక్కనే కూడా ఉన్నాం. అరే బాబు, మైక్రో లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. మైక్రో లెవెల్ నీకు తెలియదు అసలు, అయిపోయినాక తెలుసుకోవడమే. ఎలాగా? మేడం క్యూరీ రేడియో ఐసోటోపులను కనుక్కోవాలనుకుంది. ఏం కనుక్కుంది? రేడియో ఐసోటోపులు కనుక్కుందాం అనుకుంది. ఏమైంది ఆవిడకి? లుకేమే వచ్చింది. ఎందుకని? అన్ని చుట్టుపక్కల రేడియో ఐసోటోపుల మధ్యలో కూర్చొని 12 ఏళ్ళు, 20 ఏళ్ళు, 2 పుష్కరాలు, 24 ఏళ్ళు రీసెర్చ్ చేసింది. రేడియం, థోరియం, ఆల్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నీ ఆ మేడం క్యూరీనే కనిపెట్టింది. ఆ కనిపెట్టే లోపల, వాడి ధర్మాలను రాసే లోపల షీ గాట్ లుకేమియా, బోన్ క్యాన్సర్. అంటే మరి ఆవిడ ఏం చేయలేదు. ఆవిడేమి జస్ట్ ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్ని చుట్టూ పెట్టుకుని మధ్యలో కూర్చుంది. వాడి రేడియో యాక్టివ్ ధర్మం ప్రకారం మన మీద లోపలికి వెళ్ళిపోయి అల్ట్రా వైలెట్ రేడియో ధార్మిక కిరణాలు లోపలికి వెళ్ళిపోయి యూ విల్ గెట్ క్యాన్సర్. అందరిలో ఉంటాయి క్యాన్సర్ రాడికల్స్, కానీ దానికి ప్రో సినేరియో వచ్చింది, దాని ప్రభావం పెరిగిపోయింది. కానీ మరి ఆవిడ సైంటిస్ట్లో గొప్ప సైంటిస్ట్, తన జీవితాన్ని త్యాగం చేసి. పూర్వం ఒకప్పుడు వాచ్లకి, మీకు తెలుసో తెలీదో, రేడియం డయల్ ఉండేది. రాత్రిపూట కూడా ముళ్ళు మెరుస్తాయి అన్నమాట. చాలా మైన్యూట్, మైక్రో, 1 మిల్లీగ్రామ్ కూడా కాదు, 1 సెంటీగ్రామ్ అంతా దాని మీద అప్లై చేస్తారు. ఈవెన్ దెన్ ఆ రేడియం వాచ్ పెట్టుకున్న వాడికి రకరకాల స్థితులు వస్తాయి, రకరకాల మానసిక స్థితులు, రకరకాల శారీరక స్థితులు, రకరకాల వ్యాధులు, రకరకాల ఎమోషన్స్. దెన్ ఇట్ ఇస్ బ్యాండ్. నౌ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్. దాని ప్లేస్లో మనం మెరిసే స్టిక్కర్లు వస్తుంది. వాటికి పేరు కూడా ఏం పెట్టాం? రేడియం స్టిక్కర్. నైట్ కూడా పెరుస్తున్నాడు. సో సంథింగ్ దట్ గ్లిట్టర్స్, అంతేగా నీకు కావాల్సింది, దట్ అట్రాక్ట్స్ యూ. సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బహిర్ముఖంలో ఏదైనా సంపాదించినా అందులో అహం వస్తుంది, అంతర్ముఖంలో సంపాదించినా అహం వస్తుంది. కాబట్టి భ్రష్టత్వం దేని వల్ల వచ్చింది? అహం వల్లే వస్తుంది. కాబట్టి అహం రహిత పద్ధతిని ఎంపిక చేసుకున్నాం.
కాబట్టి వివేకం అంటే ఏమిటి? అహం రహిత పద్ధతే వివేకం. అప్పుడు భ్రష్టత్వం లేదు. అప్పుడు కదా నీకు ఉన్నదంతా బ్రహ్మమనే నిర్ణయం అయ్యేది. లేకపోతే నేను అంటాడు. బ్రహ్మజ్ఞానంలో కూడా ఇది అగాధం ఉంది. దాని ఎందుకని మేము పుడుతూనే దేవతలను తెలుసా, మేము పుడుతూనే వేదాధ్యయనానికి అర్హత మాకు తెలుసా, వేద విజ్ఞానం మా గుప్పెట్లో ఏమైపోయినా బద్దలు కొట్టింది ఆర్య సమాజం. తెలుసా ఆర్య సమాజం ఎలా పుట్టింది? ఇలా పుట్టింది, మా గుప్పెట్లో ఉందండి. బద్దలు కొట్టి అందరికి పంచిపెట్టి అందరు చదువుకోండి. ఏమి పుస్తకం చదవడం ఏమి పెద్ద విషయం, పుస్తకం చదవడం పెద్ద విషయం కాదు. పుస్తకంలో నుంచి ఆత్మజ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. కానీ వీళ్ళు ఏం చేశారు? పుస్తకం బదులు కొట్టి ఆయన ఎట్లా యజ్ఞం చేస్తాడు నేను కూడా అలా చేస్తాను, ఆయన ఎట్లా వేదం చదువుతాడు నేను కూడా అట్లా చదువుతాను అని వాళ్ళని ఆధారంగా పెట్టుకుని వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఎండ్ రిజల్ట్ ఏమైంది? అహం బలపడు. ఇట్లా ఆర్య సమాజం అని, బ్రహ్మ సమాజం అని రకరకాల అన్నీ పుట్టుకొచ్చినాయి అన్నమాట. అనేక మతాలు పుట్టినాయి, అనేక సమాజాలు పుట్టినాయి, అనేక సిద్ధాంతాలు పుట్టినాయి, అనేక సంప్రదాయాలు పుట్టినాయి, అనేక ఆశ్రమాలు పుట్టినాయి, అనేక మఠాలు పుట్టినాయి. ఇలా రకరకాలు పుట్టగొడుగుల్లాగా ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి, ప్రతి కాలంలోనూ పుడుతూనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేద ధర్మం మాత్రం మార్చిపోదు. ఎందుకని? అది భ్రష్టం చెందదు. ఎందుకంటే వేదములు అపౌరుషేయం. ఎవరు చెప్పారా మీ వేదాలు? ఒక్కడు చెప్పలేదు. దెర్స్ నో డూయర్. అక్కడ అహం లేదు. అక్కడ అహం రహితమే వేద ధర్మం. దేనివల్ల అయితే కర్మ భ్రష్టత్వం రాదు, దేనివల్ల అయితే ధర్మ భ్రష్టత్వం రాదు, దేనివల్ల అయితే యోగ భ్రష్టత్వం రాదు, దేనివల్ల అయితే జ్ఞాన భ్రష్టత్వం రాదో అదే వేద ధర్మం. ఈ దృష్టితో చూడడం రావాలి నీకు. అంతేగాని ఒక పరిమితమైన కర్మని మాత్రమే వేదం అనకూడదు. ఈ పని చేస్తేనే వేదం తెలిసింది, లేకపోతే తెలియనండి. అరే ఉద్యోగి ఎవరండి? కంప్యూటర్గా పనిచేసేవాడే ఉద్యోగి అంటే అమ్మరి కొమ్మరి ఏమైపోవాలి? వాడు లేకుండా కంప్యూటర్ తయారు చేసేవాడు లేడు. నో హార్డ్వేర్ ఇంజనీర్. వాట్ యువర్ సాఫ్ట్వేర్ వీడు నథింగ్. అంతేనా కాదు? బుద్ధి లేకుండా శరీరం ఉంది, పనిచేసేది ఎట్లాగా? సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ షుడ్ ట్యూన్ ఇన్ అండ్ వర్క్ టుగెదర్. అంతేనా కదా? సో మరి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమన్నారు? మేము లేకపోతే మీరు లేదు తెలుసా అంటాడు హార్డ్వేర్ ఇంజనీర్. వీడేమంటాడు? మేము లేకపోతే నీ పోయి కంప్యూటర్ వల్ల ప్రయోజనం ఏమిటో. నో సాఫ్ట్వేర్ ఈజ్ లోడెడ్, ఓన్లీ హార్డ్వేర్ ఈజ్ దేర్, బట్ ఇస్ ఎ యూజ్, నో యూటిలిటీ. కాబట్టి జ్ఞానము ఉండాలి, జ్ఞానంతో కూడిన కర్మ కూడా ఉండాలి. కర్మ లేదు, పెట్టి జ్ఞానమే ఉంది. సూర్యుడు మాత్రమే ఉన్నాడు ఒకప్పుడు, నవగ్రహాలు లేవు, సృష్టి లేదు. మరి ఇప్పుడు ఆ బ్రహ్మాండం వల్ల ఇప్పటికీ అదే దశలో ఉన్న బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి ఈ విషయంలో. మరి వాటి వల్ల ఏముంది ప్రయోజనం? అండి ప్రయోజనం ఆశించేమి సూర్యుడు నవగ్రహాలు ఏర్పరచడానికి ఆశించలేదు. జరగవలసింది జరిగిందంటే, జరగవలసింది జరుగుతున్నది అంతే, జరగబోయేది కూడా జరగవలసిందే. కాబట్టి జ్ఞానం పెద్దలు ఏం చెప్పారు? జరగవలసిందే జరుగుతుంది అంతే. ఏమంటే నిన్న జరిగింది, అది కూడా జరగవలసిందే. రేపు జరగబోయేది, అది కూడా జరగవలసిందే. ఎక్కడి నుంచి చెప్పారు? ఇప్పుడు సూర్యస్థానం నుంచి చెప్పారు. ఇట్లా జాగ్రత్తగా ఏది ఏ స్థానాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పారు, ఏ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పారు, ఏ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పారు, ఏ స్వభావంతో చెప్పారు, ఏ లక్షణంతో చెప్పారు. స్థాన, స్వరూప, స్వభావ, లక్షణ, ఈ 4 ఉంటాయి ప్రతి దాంట్లో. దాని అవతల ఏముంటుంది? పరం. స్థాన, స్వరూప, స్వభావ, లక్షణ, పరం. ఇవి తెలిసిన వాడు పూర్ణంగా తెలిసినవాడు. నువ్వు ఏదైనా అడుగు, వాడి 5 పద్ధతుల్లో చెప్తాడు. దాని స్థానం ఇది, దాని స్వరూపం ఇది, దాని స్వభావం ఇది, దాని లక్షణం ఇది, దాని అవతల ఇది. 0 to 100, 5, 20, 100 మార్కులు వచ్చేస్తాయి. ఇందులో ఒక ముక్కే తెలుసు నీకు, స్థాన భేదం ఒకటే తెలుసు, అప్పుడు 20 మార్కులు వస్తాయి.
అక్కడికే పరిమితి ఆ జన్మ. ఇట్లా ఎప్పటికోప్పటికి మనం ఎక్కడికి చేరాలి? పరమనే స్థితికి చేరాలి. సో అల్టిమేట్గా మానవులందరికీ లక్ష్యం ఏమిటాయి అంటే ఆ పరబ్రహ్మమే. బ్రహ్మమే తెలియని వాడికి పరబ్రహ్మ అంటే తెలుసు అని ప్రశ్న వేసుకోవాలా వద్దా? అన్నం పరబ్రహ్మస్వరూపం అంటాం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? 0 పలక మీద ఆ అని రాశాం. అక్షరాణామకారోస్మి అన్నాడు విభూతి యోగంలో. ఆ ఆనే పరమాత్మ, ఆ ఆనే పరబ్రహ్మం. ఎందుకని? దాంతోనే ప్రారంభం. అక్షరాణామకార 56 అక్షరాలు నేను, అందులో అకారం నేనే అన్నాడు. ఎందుకని అకారం లేకపోతే అసలు మిగిలిన 56 పుట్టలేదు. ఇంకేం చెప్పాడు? నాదములలో ప్రణవనాదం నేనే అన్నాడు. అక్షరాలలో అకారం అంటే నాదములలో ఎన్నో నాదాలు ఉన్నాయి. వేణునాదం, మృదంగనాదం, వీణానాదం, భేరీనాదం, మేఘనాదం, నాదశక్తులు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నింటిలో మొదటి వాడిని ప్రణవాన్ని నేనే. ఆయన ఎక్కడికక్కడ ఏం చెప్పాడు? మొదట స్థితి మూలాన్ని చూపెట్టే విధానం అంతా అందులో చెప్పాడు. విభూతి యొక్క వ్యవహారాన్ని కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? రాక్షసులలో దైత్యులలో ప్రహ్లాదుడను నేనే, మృగాలలో సింహాన్ని నేనే. అదేంటండి? చేప ఆయన కాదా? చేప ఆయన కాదా? మత్స్యావతారం కాపాడడం ఏమిటి? కూర్మావతారం ఆయనే. కాబట్టి అన్ని జీవులు నేనే, సర్వజీవుల అంతర్వాసిని నేనే, అంతర్యామిని నేనే. అలా చూడడం రావాలి. అంతేగాని సింహం మాత్రమే పరమాత్మ, మిగిలిన ఏవీలో అది వ్యవహారంతో తగదు. మళ్ళీ కర్మభ్రష్టం. బ్రాహ్మణులు మాత్రమే జ్ఞానులు, మిగిలిన వాడు కాదు. తగదా కర్మభ్రష్టం. పండితులు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలుగుతారు, పామరులు తెలుసుకోలేరు. ధర్మభ్రష్టం. మరి సింహాన్ని ప్రహ్లాదుని నేను ఎందుకు చెప్పేసుకున్నాను? గుర్తించడానికి సులభం. నీకు అసలు ఏం తెలియదమ్మా, అప్పుడేం చేయాలి? ఇదిగో వెంకటేశ్వర స్వామి దండం పెట్టు అన్నావు పిల్లవాడు. ఏం చేశాడు? ఏరా దేవుడు ఎక్కడ ఉన్నాడు? దండం పెట్టినా ఆ పటం కిడ్ 6 నెలల పిల్లవాడు, 9 నెలల పిల్లవాడు, 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అప్పుడేమైంది? లైఫ్ ఈజ్ వేస్టెడ్. తల్లెరిసిపోయింది, తాత అయిపోయాడు, మొత్తాలు కూడా అయిపోయాడు. కానీ పరిమితానికి దొంగి ఉన్నాడు అనుకో, ఇప్పుడేమైంది? ప్లీజ్ విజిట్ అయ్యాయి, మళ్ళీ ఇంకోసారి రావాలి. ఓకేనా కాదు? కాబట్టి ఎప్పటికైనా మానవుడు పూర్ణత్వాన్ని సంపాదించాలి. అది జ్ఞానంతోనే పూర్తవుతుంది, పరమును నిర్ణయించడం ద్వారానే పూర్తవుతుంది. కాబట్టి కర్మను ఆచరించిన, ధర్మాన్ని ఆచరించిన, యోగ సాధన ఎన్నో సాధనలు ఉన్నాయి, ఎన్నో ఉపాసనలు ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. అవన్నీ అంతర్ముఖం అంతేగా. మరి అక్కడైనా ఆగిపోకూడదు నువ్వు వ్యవహారంలో, అది కూడా వ్యవహారమే. కాబట్టి బయట వ్యవహారం కాదు, అది లోపల వ్యవహారం. వ్యవహారం 2 స్థాయిలో, లోపల ఉంది, బయట. కాబట్టి అక్కడ ఆగకూడదు, ఇక్కడ ఆగకూడదు. ఎక్కడ చేరాలి నువ్వు? అందుకని సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన ఏమిటి? అదిగో రే రే బ్రహ్మమురా. ఆ కీర్తన ఎవరికి అర్థం కాదు, చిన్న కీర్తన, 4 వాక్యాలు ఉంటుంది. అసలు అది కీర్తన అంటే అసలు అది కీర్తన ఎవరికి తెలియదు కూడా తెలియదు. కింవచనీయం, కిమవచనీయం, ఏం చెప్పమంటావు? అసలు చెప్పడం ఎలా కుదురుతుంది? అది దాని అర్థం. కింవచనీయం, ఏం చెప్పమంటావు? కిమవచనీయం, ఎలా చెప్పమంటావు? ఎలా చెప్పడానికి వీలు కాదు, ఏమని చెప్పడానికి వీలు కాదు. ఎందుకని? అవి ఉన్నది అదే. నీ జీవితం గురించి నువ్వు కొద్దిగా లెక్చర్ ఇవ్వమ్మా అన్నావు, అప్పుడు ఎక్కడ దాకా చెప్తావు? టిల్ వాట్ యు ఆర్. ఐ హ్యావ్ బార్న్ దేర్, ఐ హ్యావ్ స్టడీడ్ దేర్, ఐ వాజ్ బ్రాట్ అప్ దేర్, మై ఫాదర్ వాజ్ సో అండ్ సో, మై మదర్ వాజ్ సో అండ్ సో, మై అంకుల్ వాజ్ సో అండ్ సో, మై టీచర్స్ వర్ సో అండ్ సో, మై స్కూల్ వాజ్ సో అండ్ సో, మై యూనివర్సిటీ వాజ్ సో అండ్ సో, ఐ యామ్ సో అండ్ సో. ఫైనల్ వాక్యం ఎక్కడికి వచ్చి ఆగిపోతుంది? ఐ యామ్ సో అండ్ సో దగ్గర ఆగిపోయింది. అంటే లాస్ట్ సెంటెన్స్ అది. వాట్ ఆర్ యూ? I am the Brahman. That's all. That's the last sentence. So the essence of what are you, essence of your life, in one sentence is I am the Brahman.
కిం వచనీయం కిమవచనీయం. అక్కడెక్కడో నాగులవంతలో పుట్టేట బ్రహ్మం. అర్థం ఉంది, నాగులవంతలో పుట్టాడు, హాస్పిటల్లో పుట్టాడు, నాగులవంతలో కాదు, హాస్పిటల్లో బ్రహ్మం పుట్టవే. That's wrong. You cannot confine him to a body. You cannot confine him to a bed, to a hospital, to an individual, to a philosophy, to a school, to a tradition. All these are only small sets, subsets, not infinite. But whereas Brahman is infinite, Ananta. వేదములు ఎంత? అనంత వై వేదా. ఎంత నేర్చుకున్నావు? గుప్పెడు చాలు. వై టు లెర్న్ సో అండ్ సో. ఒక రాయి గురించి తెలుసుకోవాలండి. రాయి గురించి తెలుసుకోవాలంటే చాలు, ఒక గుప్పెడు తెలుసుకుంటే చాలు. అంతేనా కదా? సముద్రం గురించి నీకు తెలియాలమ్మా, ఏం చేయాలి? ఓ చొక్క నోట్లో వేసుకుంటే ఎక్కడైనా సముద్రం అదే. అంతేనా కదా? హిందూ మహాసముద్రం వేరే, పసిఫిక్ మహాసముద్రం వేరే, అంటార్కిటిక్ మహాసముద్రం వేరే, ఆర్కిటిక్ సముద్రం వేరే. మన గొడవ ఇది. ఎలా అవుతుంది వేరే? ఏ సముద్రం అయినా ఉప్పు నీరే. స్వరూప స్వభావ లక్షణములు మారవు కదా, అంతేనా కదా? కాబట్టి జాగ్రత్తగా తనను తాను తెలుసుకున్నటువంటి వాడికి అని నిర్ణయం అవుతుంది. అదే తనను తాను తెలుసుకోకపోతే ఏమీ తెలిసినట్టు కాదు. పోనీ ఏమీ తెలియదు అన్నావా, కొద్దిగా తెలుసు. అజ్ఞానం అంటే ఎవరు ఒప్పుకోరు. అందుకని వేదాంతం ఏమంటుందంటే కించిత్ జ్ఞానం. అన్ని తెలిస్తే సర్వజ్ఞానం. జీవుడు కించిత్ జ్ఞానం, పరమాత్మ సర్వజ్ఞానం. మన దృష్టిలో సర్వజ్ఞుడు అంటే ఏమిటి? సరే మాకు పాస్పోర్ట్ వస్తున్నారు రా. బ్రహ్మజ్ఞానం అనేది పోయింది చివరికి, అంతేనా కదా? మా అమ్మాయికి మగపిల్లాడు పుట్టేట్టుగా కొద్దిగా ఆశీర్వదించండి. అయ్యి చివరికి జ్ఞానుల పరిస్థితి ఎక్కడికి వచ్చేసింది? కర్మస్థాయికి వచ్చేసింది. మానవుడు ఎప్పుడు ఈ కర్మ అనే వలలో చిక్కుకుంటుంటాడు అన్నమాట. అపేక్షతోనే కర్మ వస్తుంది. నిరపేక్ష జ్ఞానం దేంతో వస్తుంది? నిరపేక్ష. గొడవ దేంతో వస్తుంది? సాపేక్ష. కూల్చుకోవడం. అత్తగారిని ఫాలో అవ్వాలా, భార్య గారిని ఫాలో అవ్వాలా, అమ్మగారిని ఫాలో అవ్వాలా, కోడలు గారిని ఫాలో అవ్వాలా? సాపేక్ష. కాబట్టి ఎప్పటికైనా మానవుడు వీటన్నింటిలోంచి సర్వభ్రాంతిరహితం అవ్వాలి. అప్పుడే ఉన్నది బ్రహ్మము అన్న నిర్ణయానికి వచ్చి ఊరకున్నాడండి. ఇక ఇప్పుడు వాడు ఇంకేమైనా ఉందా? ఎప్పటిపోడిక. ఎందుకని? ఈజ్ బియాండ్. ఏమంటే ఇడ్లీ తింటారా, దోశలు తింటారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారు, తెల్ల బట్టలు వేసుకుంటారా, రంగు బట్టలు వేసుకుంటారు, విమానం వెళ్తారా, నడిచి వెళ్తారా? ఎందుకని? ఏనుగు బొమ్మతో ఆడుకోవాలా, జీప్తో ఆడుకోవాలా? పిల్లవాడు. మన జీవితం అంతా ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాం? 3 monthsకి, 6 monthsకి, 9 monthsకి, 30 years 3 monthsకి, 60 years 6 monthsకి, 90 years 9 monthsకి. ఫినిష్డ్. అగైన్ విజిట్, అగైన్ ప్లీజ్ విజిట్ అగైన్. మళ్ళా పిల్లాడు, మళ్ళా 9 months గర్భం లోపల, 9 months బయట. పెద్దలు ఏమన్నారు తెలుసా? 9 నెలల గర్భవాసాన్ని, జననం తర్వాత 9 నెలల్ని అర్థం చేసుకున్నవాడెవడు వాడే తనను తాను అర్థం చేసుకున్నవాడు. 100 ఏళ్ల సంగతి అర్థం చేసుకోకల్లా. ఎందుకని? 30 ఏళ్ళు వచ్చినాయి 3 monthsకి, 60 ఏళ్ళు వచ్చినాయి 6 monthsకి, 90 ఏళ్ళు వచ్చినాయి 9 monthsకి. కిడ్ మాత్రం పోలేదు. ఎందుకని? పిల్లలాటల పోలిక. ఏంటయ్యా జీవితం అంతా? పిల్లలాటలు అంటే
3 months పిల్లాడు ఏమనుకుంటుంటాడు? అమ్మ నాన్న అమ్మ వాడు నాన్న తెలియదు. ఇంకా 3 monthsకి అమ్మాయి తెలుసు. ఈవిడ నాన్నని పరిచయం చేస్తూ ఉంటుంది ఏదో ఒక రకంగా. అర్థమైందా? ఇప్పుడు వాడు రెండో వాడు ఎవడు తెలుసు అంటే అమ్మ నాన్న అంటే. ఇక మిగిలిన ప్రపంచం వాడు తెలియదు. సో 30 years వచ్చేప్పటికి ఇది కూడా అంతే. అమ్మ మాట వినాలా, భార్య మాట వినాలా, అమ్మ మాట వినాలా, భార్య మాట వినాలా, బాస్ మాట వినాలా, భార్య మాట వినాలా. ఇద్దరు ఉంటారు, ప్రతి చోట ఇద్దరు ఉంటారు. ఈ ఇల్ల ఆ ఇల్ల, ఈ కార ఆ కార, ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా, ఈ దేశమా ఆ దేశమా, ప్రతి చోట ఉంటూ ఉంటుంది. సో 30 years 3 months kid, 60 years 6 months. 6 months అంటే ఇప్పుడు ఇంకా ఆట బొమ్మలు తెలుస్తాయి. 6 నెలలు వచ్చేటప్పటికి వాడంతటా వాడు బార్లా పడడం, వాడంతటా వాడు తెలుసుకోవడం, ఆడుకోవడం చేస్తూ ఉంటాడు. 60 years వాడు కూడా అంతే. అంటే ఇప్పుడు అమ్మ భార్య అన్న కూడా ఉండదు. ఎందుకని అమ్మ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఉన్నది భార్యే. అందరినీ భార్యలో చూస్తాడు, అందరినీ తన కుటుంబంలో చూస్తాడు, అందరినీ తన ఆచారంలో చూస్తాడు, అన్నిటినీ తను పాటించే ధర్మంలో చూస్తాడు. వాడికి అవన్నీ ఉంటే చాలరా, వాడి చుట్టూ ఆడబొమ్మలు పెడితే చాలరా అబ్బాయి మా అబ్బాయి హ్యాపీ కిడ్. 60 years హ్యాపీ లైఫ్, రిటైర్డ్. నా పనులన్నీ అయిపోయినాయండి. పిల్లలు కామాన్ని పెంచాను, పెద్ద చేశాను, పెళ్లి చేసేసాను. ఏదో మిగిలిన శేష జీవితానికి సరిపడా ఏదో ఆరోగ్యానికి తినడానికి ఉంటాను. ఏం బాధల బంది లేదు, నో వరి. ఏదో పొద్దున్న లేవడం, కృష్ణారామ అనుకోవడం, ఏదో అదేదో తింటాం. ఆ కాసేపు ప్రపంచం గురించి టీవీలో కుస్తీ పడడం, పేపర్ చదువుకోవడం, ఏదో కాసేపు మళ్ళీ ఏదైనా భాగవత ప్రవచనం, రామాయణ ప్రవచనం వింటాం. ప్రశాంతంగా పొద్దున్న నిద్రపోవడం, మధ్యాహ్నం నిద్రపోవడం, రాత్రి నిద్రపోవడం, 3 పూట నిద్రపోతాడు. వాట్ రిటైర్మెంట్ ఫెలో వీళ్ళు. యూ విల్ స్లీప్ ఇన్ ద మార్నింగ్, యూ విల్ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్, యూ విల్ స్లీప్ ఇన్ ద నైట్ ఆల్సో. అప్పుడు మొదలు పెడతాడు. ఎందుకని చూడు, 6 నెలల పిల్లవాడు పొద్దున్న నిద్రపోతాడు, మధ్యాహ్నం నిద్రపోతాడు, రాత్రి కూడా నిద్రపోతాడు. 60 years 6 months కింద. 90 years ఇప్పుడు 9 monthsకి. వాడిని ఎవడోడు పలకరించాలి. మనిషి లేకపోతే 9 నెలల పిల్లవాడు ఉంటాడు. ఎప్పుడూ ఎవడో ఉండాలి వాడు. ఎందుకని అడుగురు వీడు నడుస్తున్నాడు. 9 నెలలకి మాటలు వచ్చేస్తాయి, నడక వచ్చేస్తుంది. అది పట్టుకుని ఇది పట్టుకుని, అది కింద పడేస్తుంది, ఇది కింద పడేస్తుంది. 90 years వాడు కూడా అంతే. వాడి పొద్దున్న నన్ను ఎవరు పలకరించలేదురా ఇవాళ అంట. 90 years వాళ్ళతో ప్రాబ్లం ఏంటి? పలకరించేవాడు లేదు. ఉన్నారు ఎందుకు? 50 మంది ఉన్నారు మా కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అంతా మా వాళ్ళే. ఫోన్ చేసేవాళ్ళు లేదు. కనీసం ఏంటి ప్రాబ్లం ఇప్పుడు? అంతర్ముఖం లేదు, బహిర్ముఖమే. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ది లైఫ్ లైక్ దిస్, ఎక్కడ బ్రహ్మాకార వృత్తి ఏది అసలు? స్వరూప జ్ఞానం ఏది? తత్వజ్ఞానం ఏది? ఆత్మజ్ఞానం ఏది? బ్రహ్మజ్ఞానం ఏది? సత్యం వద ధర్మం చరా అన్నమాట నిలబెట్టుకోవడం సత్యం వద. చెప్పింది చేయడం ధర్మం. ఇది 2 ఆచరిస్తున్నామా మానవ జీవితంలో? పెళ్లినాటి ప్రమాణాలు ఎన్ని చెప్పుంటాం? ఆచరించామా? ఎందుకు ఆచరించలేదు? పోయినాయి. వరకు ఒక ఆయనకి ఎప్పుడో అక్కడికి వస్తామని చెప్పాం. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఒకరి కోసం నేను అందరూ వెళ్తానా? ఆయన రమ్మ వస్తానని చెప్పేవు. మరి సత్యం వద ఆచరించవచ్చు, ధర్మం చర. సత్యం వద లేకపోతే ధర్మం చర. ఇలా ప్రతి దాంట్లో నువ్వు స్పష్టంగా పరమాత్మ లక్షణాలతో జీవించాలి. సాక్షాత్తు పరమాత్మకి నీకు భేదం లేదు. నీ జీవితం చెప్తుంది, అంతేగాని ఇంకే మిగిలింది ఏది చెప్పదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకంగా జీవిస్తే మానవ జీవితం ఉద్ధరించబడకపోవడానికి ఏముంది అసలు? వాటికి అన్నీ పిల్లలాటల పోలిక. అంతే. అయోధ్య రామ మందిరం కంటే ఎంత అద్భుతమో తెలుసా? కరెక్ట్. ఓహో, అలాగే రామాయణం ఫాలో అవ్వాలా వద్దా? అది కరెక్టే. వేదాన్ని ఫాలో అవ్వాలా వద్దా? అది కరెక్టే.
ఏమిటి అన్నీ కరెక్ట్ అంటావేంటయ్యా బాబు? ఉన్నది బ్రహ్మం అయితే అన్నీ కరెక్ట్ కావుతాయి, అనంత సత్యమే. ఏకం సత్ బ్రహ్మ. అర్థమైందా? జాగ్రత్తగా ఈ దృష్టిని అలవాటు చేసుకో. ఇప్పుడేం అసలు వ్యవహారంలో తగదే ఉంది, అది పిల్లల ఆట కదా. దీప్తో ఆడుకుంటే ఏమైనా ఆనందం వేరే, ఏనుగు బొమ్మతో ఆడుకుంటే ఏమైనా ఆనందం వేరేనా? రెండు బొమ్మలాట. స్త్రీ అయితే ఏమైనా ఆనందం ఎక్కువ, పురుషుడైతే ఆనందం తక్కువ. రెండు బొమ్మలాటే కదమ్మా. పగలేస్తే రెండు మట్టిలోకే పోతాయి. కానీ ఎవరికి వాళ్ళు ఏమన్నా, నేను పురుషుని తెలుసా, నేను స్త్రీని తెలుసా? అభిజాత్యం, దేహాభిమానం, లేదా పాత్రోచిత అభిమానం. అమ్మమ్మతో మాట్లాడే తీరు అదేనా? గౌరవించక్కర్లే, ఉండాలి పిల్లలకి చెప్పాడు. అక్కడేం మాట్లాడకూడదు. కానీ నేను అమ్మమ్మని ఫీల్ అయిపోకూడదు. లోపల ఎలా ఉండాలి? బ్రహ్మాకారం. బయట ఎలా ఉండాలి? నిమిత్త మాత్రం, సాక్షి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడు అన్ని సులభమే. హరి ఓం.